2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. తల్లిదండ్రుల నుంచి ఉన్న బిగ్గెస్ట్ కంప్లెయింట్ పిల్లల గురించి ఏదైనా ఉంది అంటే, మా పిల్లోడు మా మాట వినట్లేదండి అని అంటారు. ఎందుకు అలా జరుగుతుందంటారు? పిల్లలు మాట వినట్లేదంటే వాళ్ళకి నిర్దిష్టమైన గోల్ లేదు. సెకండ్ థింగ్, వాళ్ళు ఏం చెయ్యాలో క్లారిటీ లేదు. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలియదు. అది కాకుండా వాళ్ళ హద్దులు, లిమిట్స్, ఎవరితో ఏ టోన్లో ఏది అడగాలో తెలియదు. అందుకే ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కంపల్సరీ అమ్మా నాన్న చెప్పాలన్నమాట. మనం ముగ్గురం ఒకటే, వన్ ఫ్యామిలీ. అండ్ నువ్వు ఇది నీ రెస్పాన్సిబిలిటీ. నాన్న కూడా ఈ పని చేస్తాడు. నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూరగాయలు తెస్తాడు. నాన్న వెళ్ళిన తర్వాత, నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సెస్ తెస్తారు. షాపింగ్కి నాన్నే తీసుకెళ్ళాలి, నాన్న అమౌంట్ కట్టాలి. నేను వంట చేస్తాను, నేను సర్దుతాను. నీ బాధ్యత ఏంటి? నువ్వు వచ్చిన వెంటనే ఇవి చెయ్యాలి. నువ్వు డ్రెస్ తిప్పేసి ఫ్రెష్ అయిపోయి ఫోల్డ్ చేసి అక్కడ ఎక్కడో పెట్టేసి కొత్త న్యూ డ్రెస్ వేసుకుని నువ్వు టిఫిన్ తినేసి నువ్వు రెడీ అయిపోయి ట్యూషన్ ఇవి ఈ ప్యాటర్న్ అనేది కిడ్కి కంపల్సరీ తెలియాలి. ఓహో, ఇది నా రెస్పాన్సిబిలిటీ చెప్పకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అందుకే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తుంటారు. నువ్వు పొద్దున్న, అందుకే ప్యాటర్న్ ఫిక్స్ ఉండాలి. నువ్వు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావు, టీవీ చూస్తున్నావా? ఎందుకు? టిఫిన్ తిన్నావు, టిఫిన్ తర్వాత ఏం చేస్తున్నావు? ఆడుకున్నావా? ఫిక్స్డ్ ప్యాటర్న్ లేదు. ప్యాటర్న్ లేకపోతే మైండ్లో 100 థాట్స్ వస్తాయి. అమ్మ బయటకు వెళ్ళాలి, నాకు చాక్లెట్ కావాలి. ఎందుకు చాక్లెట్? లేదు, ఖాళీ. అదేంటంటే ఆకలి కూడా కాదు, అదంతే. ఎప్పుడో టేస్ట్ చూసిన కావాలి. ఎందుకంటే అమ్మ వీక్నెస్, నాన్న వీక్నెస్ తెలుసు. ఈ ఎంత తెలిసినా సరే కంపల్సరీ ప్యాటర్న్ అనేది ఫాలో చేయండి. మ్యాజిక్ కనిపిస్తుంది. వచ్చాడు పిల్లవాడు వచ్చి ఎంతసేపులో రెడీ అవుతున్నాడు, మీరేం చేస్తున్నారు? రెడీ అయిన వెంటనే మళ్ళీ మీ అటెన్షన్. రెడీ అయిపోయారా? టిఫిన్ తినేసారా? టిఫిన్ తినేటప్పుడు సెల్ ఫోన్ చూస్తూ తినకూడదు, టీవీ చూస్తూ తినకూడదు. దానికి పూర్తిగా అటెన్షన్ ఇచ్చారు. మీరు పక్కన కూర్చోండి. ఎలా ఉంది స్కూల్లో ఏంటి? ఎంగేజ్ చేయాలి కదా. మీరు సింగిల్గా వదిలేసి నువ్వు తినేసే నీ టీవీ పెట్టను కాకుండా కిడ్తో ఎంగేజ్ చేసి కిడ్తో మాట్లాడి, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా ఎంత మార్క్స్ ఏమైనా వచ్చాయా, టెస్ట్లు ఏమైనా పెట్టారా, బాగా చేసావా, బాగా చేయలేదా, ఈ ప్రాబ్లం వచ్చిందా, ఓకే ఈరోజు ఈవినింగ్ వచ్చిందా, నేను దాంతో కూర్చుంటా, ఏం పర్వాలేదు మనం చేద్దాం. ట్యూషన్కి వెళ్ళిపోవడం, అలా ప్యాటర్న్ ఫిక్స్ అయిపోతే డే మొత్తం ఆక్యుపై అయిపోతే మాట వినడం అనే కాన్సెప్టే ఉండదు. మాట వినట్లేదు అనే కాన్సెప్టే ఉండదు. చెప్పినవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. బికాజ్ ఈ తర్వాత అది చేయాలి, అది తర్వాత ఇది చేయాలని డిఫాల్ట్గా ఉంటుంది. వాళ్ళ ఖాళీ సమయం దొరికితే రాంగ్ యాక్టివిటీస్ వెళ్తారు కాబట్టి వాళ్ళని లాక్ చేస్తాం. ఆ లాకింగ్లో ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే స్విమ్మింగు, క్రికెట్ అన్ని దాంట్లో పెడతారు. డ్రాయింగ్, ఆర్ట్, డ్యాన్స్ అంతొద్దు, మరీ అంత పుష్ చేయొద్దు. కిడ్కి, ఆ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అది మనకి చిన్నప్పటి చూస్తుంటాం. ఈ పిల్లవాడికి, నా కూతురికి ఇదంటే చాలా ఇష్టం. మీరు ఆ ఇంట్రెస్ట్కి నేను దీంట్లో జాయిన్ చేస్తే ఓకే, ఎక్సైట్మెంట్ ఉందా లేదా? ఎక్సైట్మెంట్ ఉంది అంటే కిడ్ కనెక్ట్ అవుతున్నాడు, ఆ పిల్లవాడు కనెక్ట్ అవుతున్నారు. పిల్లవాడు కనెక్ట్ అవ్వగానే దాంట్లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్, ఆ హార్డ్షిప్, ఆ అట్మాస్ఫియర్ నచ్చగానే వేరే యాక్టివిటీస్ జోలికి వెళ్ళడు. అది అంత రిస్ట్రిక్ట్ చేస్తుంటాం మనం. ఈ చేసే క్రమంలో ఎక్కువ బర్డెన్ పెడితే స్ట్రెస్ అయిపోతాడు. అందుకే కొంతమంది స్టూడెంట్ నేను కౌన్సిలింగ్ చేసిన మాట్లాడినప్పుడు చాలా టైర్డ్గా ఉంటారు. ఈవినింగ్ ఒకవేళ టైం పెట్టినా 8 o'clock ఉంటుంది మధ్యాహ్నం. టైర్డ్ ఏంటంటే నేను ఇప్పుడే బాస్కెట్బాల్ వెళ్ళి వచ్చాను, నేను క్రికెట్ ఆడొచ్చాను, పొద్దునే 6 o'clock లేవాలి స్విమ్మింగ్కి. చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తుంటే ఓకే ఫైన్, ఎంజాయ్ చేసామనుకో అన్నీ చేయించండి. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమందికి లేదండి జాయిన్ చేసామండి మానేస్తాడు. స్విమ్మింగ్ జాయిన్ చేశాను మొన్ననండి, మానేసాడండి, నేను వద్దు నచ్చలే అంటాడు, ఏదో చెప్తాడు రీజన్. సరే క్రికెట్ జాయిన్ అయ్యి మొత్తం ప్యాడ్, కిట్, క్రికెట్ బ్యాట్ అన్ని బాల్ అన్ని కొనిచ్చిన తర్వాత నాకు నచ్చలే అని ఆపేస్తాడు, నాకు కాలు నొప్పి పెడుతున్నాడు. అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. మీరు గమనిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది? కూర్చుని వర్క్ చేసే ఇంట్రెస్టా? ఆర్ కొంతమందికి డ్యాన్స్ రాదు, మీరు డ్యాన్స్ పుష్ చేయొద్దు. వాళ్ళకి కమ్యూనికేషన్లో బాగా స్కిల్ ఉంటుంది, వాడు అనర్గళంగా మాట్లాడుతుంటారు, చాటర్ బాక్స్ అంటాం. చాలామంది ఏంటి అంత వాగుతూ ఉంటారు. అరే స్కిల్ అది రాదు అందరికీ. ఆ స్కిల్ని ట్విస్ట్ టర్న్ చేయండి. హీ విల్ యూజ్ ఎక్సలెంట్, మంచిగా మాట్లాడతాడు. స్కూల్ లోపల ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి స్టేజ్ పైన నుంచోబెట్టి టాపిక్ చెప్పమంటారు. సో అందుకే వాళ్ళ స్కిల్ సెట్ని ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని నర్చర్ చేస్తే
వేరే యాక్టివిటీస్ వెళ్లకుండా కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడు చెప్పిన మాట కంపల్సరీ వింటారు. బేసికల్గా చెప్పిన మాట వింటుంటారు. చెప్పడం అనే పాయింట్ కాకుండానే అయిపోతుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంకోటి మేజర్ పాయింట్ అంటే కొంతమందికి ఇంత చేస్తున్నా సరే మాట వినట్లేదండి అంటారు. వాళ్ళు ఎందువల్ల అంటారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు. ఆ పిల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు, అందుకే మాట వినరు. నువ్వు ఇది తిను, నాకు చిప్స్ తింటే దాంట్లో అజినోమోటో వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ క్రంచీ నాకు అవన్నీ వస్తాయి ఎక్స్పీరియన్స్ కాబట్టి బర్గర్కి దీనికి నాకు కంపారిజన్ లేదు. నాకు ఈ ఫుడ్ వద్దు, నాకు నువ్వు ఆకుకూర పెడతావు, నాకు ఇది పెడతావు. సో ఈ మార్పును ఐడెంటిఫై చేసుకుంటే ఓకే దీనివల్ల ఇది ప్రాబ్లం ఉందా, నేను ఈ ఫుడ్ని నేను చేసే ఫుడ్ని సేమ్ అదే ఫుడ్ని బెటర్ లుక్ పరంగా ఏమైనా మార్పు చేయొచ్చా. ఓకే సేమ్ అదే నేను తినట్లే అన్నవాడు తింటాడు. ఇది పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తుంటే వచ్చే క్వాలిటీస్ ఇవి. ఈ సడన్గా చేంజ్ అయ్యేది కాదు. పిల్లవాడు ఎందుకు వద్దన్నాడు, నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏంటంటే వద్దన్నాడు. చదువుకోమంటే వద్దంటున్నాడా, ఆడుకోమంటే వద్దంటున్నాడా, మూవీకి రమ్మంటే వద్దన్నాడా. ఓకే అంటే జనాలతో కలవడం ఇష్టం లేదు, మూవీకి ఎందుకు రావట్లేదు, మూవీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నాడు. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ పంచకోశాలు ఉంటాయి మనకి. అది కంటికి కనిపించవు. ఆ కోశాలని యాక్టివేట్ అవుతుంది, ఒక్కొక్క జోన్ ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతుంటుంది. అందుకే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నోట్ డౌన్ చేసుకుని దీనికి ఇది కారణం, దీనికి సొల్యూషన్ ఏంటి, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదా, టేస్ట్ బాగాలేదా, లుక్ బాగాలేదా, ఈ యాక్టివిటీ ఇది నచ్చలేదు, ఇది బాగాలేదా, అది బాగాలేదా అని మీరు వేసుకుంటే మీకు ఎక్సలెంట్ క్లారిటీ వస్తుంది. మీరు విజన్ చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ పిల్లవాడికి ఎప్పుడు మాట్లాడాల్సింది లాంగ్ టర్మ్ విజన్. చాలా పెద్దగా భారీగా థింక్ చేయమని చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు 5th క్లాస్, ఏమవుతావు ఏమో తెలియదు కాదు. 5th తర్వాత 6th 10th తర్వాత ఏం చేస్తావు అనే క్లారిటీ ఉంటే వాళ్ళు దానికోసం ఏం చేస్తారు. అది ఎవ్రీ టైం చేంజ్ అవ్వకూడదు. మళ్ళీ చేంజ్ అవుతుందంటే అది యాక్చువల్ కోరిక కాదు. దాన్ని ఇంకా నారో డౌన్ తగ్గించండి. ఓకే ఇది అవుతావా, నువ్వు ఇంజనీరింగ్ అవుతావు, ఇంజనీరింగ్ ఎన్ని స్ట్రీమ్స్ తెలుసా, నువ్వు సీఏ అవుతావు, సీఏ అయితే ఏం చేస్తావు తెలుసా, డాక్టర్ అయితే ఎన్ని డాక్టర్స్ వెరైటీస్ ఉన్నాయో తెలుసా, ఇవన్నీ స్ట్రీమ్స్ తెలుస్తుంటే ఓ ఇంత ఉందా, నేను ఎక్కువ కష్టపడాలి, చాలా ఉంది భవిష్యత్తు, దీనికోసం టైం వేస్తున్నాను అనే జ్ఞానం ఒక స్టేజ్లో వస్తుంది. ఇదేంటి రాలేదు అని కంగారు పడకుండా అదేంటి ఇంకా రాలేదేంటి వచ్చేసేయాలి కదా, అదేదో వీడియో చూశాను ఆయన ఎవరో చెప్పారు అయిపోవట్లే, టైం పడుతుంది. ఆ జ్ఞానము ఆ విచక్షణ ఎప్పుడు మ్యాచ్ అవుతాయో మ్యాజిక్ వస్తుంది. అంతవరకు మన ప్రయత్నం గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ గెయిన్, తాత్కాలిక మార్పు కాదు, శాశ్వతమైన మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. చేంజ్ అయిపోవాలని చూడద్దు, చేంజ్ అవుతారు. ఎందుకంటే మనం పిల్లలను పెంచం, పిల్లలు ఆటోమేటిక్గా పెరుగుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మంది పేరెంట్స్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ రావాలి అని చూస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే వాళ్ళని ఫోర్స్ చేయడము, వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా ఇంకొక రకంగా వాళ్ళని చేయడం వల్ల అది కంప్లీట్గా రివర్సే అవుతుంది తప్ప కన్స్ట్రక్టివ్గా అయితే వెళ్ళడం లేదు. అసలు చాలా కష్టం అవుతుంది, వాళ్ళు హ్యాండిల్ చేయడం టఫ్ అయిపోతుంది. అందుకే ఈ పద్ధతిని ఫాలో చేసి లాంగ్ టర్మ్ మీరు క్విక్గా మాత్రం చేంజ్ అవ్వద్దు. చేంజ్ అయ్యి ఒకవేళ ఎవరైనా తొందరగా అయిపోతారు, 1-2 days అయిపోతారంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.